ఎమ్మెల్యేగా ప్రమోషన్ వచ్చినట్టుంది. కంగ్రాచులేషన్స్. మీ సొంత నియోజకవర్గాన్ని వదిలేసి మా నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఎందుకు పోటీ చేశారండి? రాజరత్న ఏంటి శ్యామల? చిన్న ఓపెనింగ్ ఉంది, ఆ ఓపెనింగ్ వెళ్దాం. సరే పద. నమస్కారం సర్పంచ్ గారు. నమస్కారం నమస్కారం. ఏదో ఓపెనింగ్ అన్నారు. సులువు కాంప్లెక్స్. మొట్టమొదటి ఓపెనింగ్ ఇది చేయాల్సి వస్తుంది అనుకోలేదురా. రాజరత్నం ఒక్కసారి లోపలికి వెళ్ళేసరా. మా ఊర్లో నేను సర్పంచ్ గా ఉన్నప్పుడు ఒక్కడ పెట్టిన టార్చర్ కి ఆ ఊరిని వదిలిపెట్టి మీ ఊరికి వచ్చాను. మీరందరూ నన్ను ఆదరించి నన్ను ఎమ్మెల్యేగా గెలిపించారు. అందుకు మీ అందరికీ నా కృతజ్ఞతలు తెలపాల్సింది మాకు కాదండి, మరెవరికి? మీరు ఎమ్మెల్యేగా గెలవడానికి మీ వెనకాల ఒక శక్తి పనిచేసింది. ఎవరా మహానుభావుడు? నేను ఎమ్మెల్యే గెలిపించింది నేనే రాజరత్నం. అయిపోయి. అయినా నువ్వు ఎందుకు ఈ ఊరు వచ్చి చచ్చావురా శ్యామల? ఒక మంచి నాయకుడు పక్కూర్లో వెళ్లి పోటీ చేసిన, పక్క దేశానికి వెళ్లి పోటీ చేసిన గెలిపించుకునే బాధ్యత మాకుంటది రాజరత్నం. ఈ రోజు నుంచి మీకు మంచి రోజులు స్టార్ట్ అయ్యారా? నాకు చివరి రోజులు స్టార్ట్ అయ్యాయి. మీ ఊరికి ఎలాంటి ఎమ్మెల్యే కావాలో అలాంటి ఎమ్మెల్యే వచ్చాడు. మీరందరూ తడిగుట్టేసుకొని పడుకోండి అంతే. ఎమ్మెల్యే రాజరత్నం. నేను ఎమ్మెల్యేగా గెలిచానన్న ఆనందం కంటే నువ్వు పక్కనున్నావన్న భయం ఎక్కువగా ఉందిరా. నువ్వు సర్పంచ్ ఉన్నప్పుడు మన ఊర్లో ఏదో చిన్న చిత్తుకో ప్రాబ్లం అయింది అంతే. ఇప్పుడు నువ్వు ఎమ్మెల్యే, నీ స్థాయికి తగ్గట్ట పనులే ఉంటాయి. సరే నేను వస్తాను. రాజరత్నం ఒక్క నిమిషం. పొద్దున 9 గంటలకు నువ్వు ఆ ఓపెనింగ్ రావాలి కాకర్ల వీధికి. ఓకే, తప్పనిసరిగా వస్తాను శ్యామ. థ్యాంక్ యూ. సరే బాయ్ రాజరత్నం. 9 గంటలకు ఓపెనింగ్ అన్నాడు, ఎవరో కనబడరేంట్రా? అరే శ్యామల, రాజరత్నం 9 గంటలకే ఓపెనింగ్ అన్నావు, ఇక్కడ చూస్తే ఎవరు కనబడరేంటి? అంటే ఈ రోజు కొత్త సినిమా ఒకటి రిలీజ్ అయింది రాజరత్నం, అందరు సినిమాకి వచ్చాం. నన్ను ఇక్కడ ఓపెనింగ్ పిలిచి మీరు సినిమాకి వెళ్ళడం ఏంట్రా శ్యామల? ఇది పద్ధతేనా? నువ్వు 5 సంవత్సరాలు పదవులో ఉంటావు, నువ్వు ఎక్కడికి పోతావు? అనవసరంగా ఇక్కడ రోడ్డు మీద కూర్చోబెట్టాడు నన్ను, దరిద్రుడు. రాజరత్నం సార్, రాజరత్నం సినిమాకి వెళ్ళాం అందరం. మాకంటే అందరికంటే ముందు వచ్చి వెయిట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ రాజరత్నం. శ్యామలేట్రా, ఇలాంటి ఓపెనింగ్ ఒక పెద్ద మనిషిని పిలిచినప్పుడు మీరు సినిమాలకి వెళ్ళకూడదు. అలాగే నలుగురు రిసీవ్ చేసుకోవడానికి ఉండాలి. అవును రాజరత్నం. ఇంకో విషయం ఏంటంటే ఇలాంటి కార్యక్రమాలు పెట్టుకున్నప్పుడు 4 కుర్చీలు పెట్టండి రా. కింద కూర్చున్నాను ఫీల్ అయ్యారు రాజరత్నం. కింద నుంచి పైకి వచ్చిన నేనెందుకు ఫీల్ అవుతాను రా? నలుగురు చూస్తే బాగుంటుంది. తప్పకుండా నెక్స్ట్ కార్యక్రమం జరిగేటప్పుడు తప్పకుండా నేను అన్ని అరేంజ్ చేస్తాను రాజరత్నం. థ్యాంక్ యూ రా. ఓకే, ఇంతకీ ఓపెనింగ్ అన్నా? కులై రా. అరే కత్తరి ఇవ్వండి. శ్యామల, కొలా చెప్పిన వాటర్ రావట్లేదంటరా? కుళాయి మేము కట్టించుకున్నాం, ట్యాంక్ నువ్వు కట్టించాలి రాజరత్నం. ట్యాంక్ కట్టించాలని చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ నువ్వు చూసుకుంటావు కదా రాత్రి నేను ఎమ్మెల్యే చేసింది. రాజరత్నం. అరే శ్యామల, మళ్ళీ ఫిట్టింగ్ పెట్టావురా నువ్వు. ఈ ట్యాంక్ ఏదో నేను కడతాను, ఇంకెక్కడ పడితే అక్కడ కొలాయిలు ఓపెనింగ్ చేయి. తడిచిపోద్ది నాకు. ఈ ట్యాంక్ కట్టిస్తే చాలు మాకు. సరే నేను వస్తాను. రాజరత్నం ఒక్క నిమిషం. ఈ అబ్బాయి సుబ్రహ్మణ్యం అల్లుడు. అబ్బాయికి వచ్చే నెలలో పెళ్లి. నువ్వు పెళ్లికి 50,000 సాయం చేస్తే వాడు ఇంటివాడు అవుతాడు. నేను ఎంత వాళ్ళో ఈట డిసైడ్ చేసేస్తాను. పెళ్లి సీజన్ వచ్చిందంటే చాలు మా గుండె తడతడం అవుతుంది. అరే 10 రూపాయలు వడ్డీ అయినా పర్లేదు, ఓ 10 లక్షలు తీసుకొని ఇంట్లో పెట్టరా. పెళ్లి సీజన్ వచ్చిందంట. శ్యామల ఇస్తాను. అబ్బాయి నువ్వు ఎక్కడుంటావు? మా అక్క చిత్తూరు జిల్లా నగిరిలో ఉంటది, మల్లుడు కూడా నగిరిలోనే ఉంటాడు. చిత్తూరు నా జిల్లా కాదు, నేను ఎందుకు ఇవ్వాలి 50,000? వీడు మన నియోజకవర్గమే, వీడికి 50,000. ఇది పద్ధతి. ఇదిగో హ్యాపీగా పెళ్లి చేసుకో. 50,000 వాడికి 50,000 వాడు ఆడికి ఇచ్చేస్తే ఆడి పెళ్లి ఎలాగవుతురా? ఆల్రెడీ వాడికి అయింది, ఇంకో పెళ్లి చేసుకుంటే వాళ్ళు ఆవిడ ఒప్పుకోదు. అడవకమ్మా, అయ్యో ఏంటి ఇట్ట ఎడుతున్నాడు సుబ్రహ్మణ్యం? శ్యామల ఏమైంది, ఎందుకు అలా ఏడుస్తున్నాడు? అయ్యో ఏడుస్తున్నా. ఒక్క నిమిషం. రాజరత్న ఏంటి శ్యామల అర్ధరాత్రి వచ్చావు? పిల్లడు ఏడుస్తున్నాడు రాజరత్నం, పడుకోవట్లేదు. పిల్లలు ఏడుస్తే నేనేం చేయాలరా? మీరు ఓట్లు అడగడానికి వచ్చినప్పుడు ఈ పిల్లలు ఎత్తుకొని ముద్దు పెడతారు. ఈ పిల్లడు ఏడుస్తున్నాడంటే నేనేం చేయాలంటావా? అంటే పిల్లడు ఓటేయలేదని రాజరత్నం నీకు ఒక్కసారి. అరే శ్యామల, పిల్లోడు పడుకున్నాడు చూడరా. అందుకే కదా రాజరత్నం మేము నిన్ను గెలిపించింది. పిల్లలు పడుకోబెట్టానుకా? సరే పో, నేను పడుకుంటా, పొద్దున్న అసెంబ్లీ ఉంది. పడుకో రాజరత్నం గుడ్ నైట్. ఆగరా. గంటకో బోర్డు తీసుకొస్తారా నువ్వు? ఏంట్రా నువ్వు ఇట్టి బోర్డు తీసుకురాడు, ఆడో సమస్యను తీసుకురాడు, ఎక్కడెక్కడ తొత్తర ఏదో నాకే తగిలేరు. ఏంట్రా
ఏంటిది? నాకు తెలియదు సార్, మీ ప్రొటెక్షన్ నాకు తెలుసు. ఈడొక తొత్తర ఎదవా. పద. ఇంకా రాజరత్నం లేవలేదట్రా, పేపర్ కట్టివ్వండి. కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం. సుప్రభారతం దేవాలయం నుంచి రావాలరా, నువ్వు పెట్టావేంట్రా? అంటే నేను లేపుదామని. అంటే నువ్వే లేపేస్తావా? రాజరత్నం రాజరత్నం రాజరత్నం. ఆపండి, ఆపండి. 10 మందిని వేసుకొని వచ్చావు శ్యామల. ఇంతకీ సమస్య అంటే చెప్పు. ఈ ఊర్లో యూత్ పిల్లలందరూ రికార్డింగ్ డాన్స్ పర్మిషన్ కావాలంట. రికార్డింగ్ డాన్స్ బ్యాన్ చేశారా? దాని పర్మిషన్ ఇవ్వరు. నువ్వు తీసుకొస్తావు కదా రాజరత్నం, నేను ఎమ్మెల్యే గెలిపించింది మేము. నేను ఎమ్మెల్యే కాదు, అంతకంటే పై స్థాయిలోకి వెళ్ళా సరే దాని పర్మిషన్ ఇవ్వరా? నువ్వు నా 10 రోజులు నిరాహార దీక్ష చేసావనుకో, ఏ గవర్నమెంట్ ఇస్తుంది. అరే నేను అధికార పార్టీ ఎమ్మెల్యే, నేను నిరాహార దీక్ష చేయకూడదు. ఎందుకు చేయకూడదు రాజరత్నం? తీర్చాలి. నీ కోరిక నా కోరిక అంటావేంట్రా నువ్వు? ఈ నియోజకవర్గ ప్రజల కోరిక నీ కోరిక కాదా రాజరత్నం? సీఎం గారు ఫోన్. సార్ నమస్తే సార్. సీఎం గారు, రికార్డింగ్ డాన్స్ కోసం నిరాహార దీక్ష చేస్తున్నావా? అంత ఆగలేకపోతున్నావా? ఏంటి ఆరాటం ఏంటి? సార్ నాకు ఆరాటం ఏంటి సార్? ఈ పోరాడి చేస్తున్నారు సార్. ఇది నిన్ను పార్టీ నుంచే కాదు ఎమ్మెల్యే పదవి నుంచి కూడా సస్పెండ్ చేస్తున్నా. సార్ నన్ను సస్పెండ్ చేశారా? అరే శ్యామల ఎవడు లేడేంటి వెనకతలా? దండేసి దండం పెట్టి ధర్నాకి దింపింది మీరే. పార్టీని సస్పెండ్ చేయగానే ఎవడు లేడేంటి ఇక్కడ? ఇంకా నా దగ్గర ఏముందని వచ్చావు నువ్వు? దండ రాత్రి కొత్త ఎమ్మెల్యే వస్తున్నాడు మా కాలనీకి. ఎంతసేపు తరుగుడు పెడతా ఇక్కడ? ఆ పక్కలు పెట్టి తరుగుడు తడిగుడ్డ పెట్టట్లేదు అయ్య గారు. ఏంటి మరి? ఫ్లోర్ మూమెంట్ స్టెప్ చేస్తున్నా. అద్దంలో మొహం చూసుకున్నావా? అద్దానికి డాన్స్ కి సంబంధం ఏంటండి? బొట్టు పెట్టుకోలే చూసుకున్నావు అన్న అంతే. ఏది దివాకరమా? ఇల్లు ఎలా ఉంది? బానే ఉందండి. నెక్స్ట్ మంత్ నుంచి రెంట్ పెంచేస్తున్నా. దేనికి? మెట్లు వాడుతున్నావు కదా పైకి వెళ్ళడానికే. ఇలాగైతే మరి నేను ఖాళీ చేసేస్తాను సార్. ఖాళీ చేస్తావు నువ్వు? నువ్వు ఖాళీ ఎలా ఖాళీ చేస్తావు నువ్వు? ఎలా ఖాళీ చేస్తావంట నువ్వు? బాగుంటుంది మనకి. 10 సంవత్సరాలు ఇంట్లో ఉంటానని చెప్పి ఏం చేసినా ఇక్కడ ఉండాలా? ఉంటాను సార్. వెళ్ళి టీ తీసుకురా. లక్ష్మి వెళ్ళి టీ పట్టరమ్మా. చెప్పింది నీకే. ఆకు నువ్వు లక్ష్మి వెళ్ళు పో, టీ తీసుకురా. ఇంకా టీ పొడి లేదు సార్. కాఫీ తీసుకురా. కాఫీ అలవాట్లేదు సార్ నాకు. పాలు తీసుకురా. పోనీ పాలు లేవు సార్. లోపలికి వెళ్ళి 5 నిమిషాలు రాకెళ్ళు. అయ్యగారు మీ వయసు ఏంటి నా వయసు ఏంటి? నా వయసు తేడా ఏముంది? ఒక దగ్గరుండు. కెమెరా తిప్పరా సావాలి అక్కడ. దివాకర్ గారు సార్ మీకు దండం పెడతాను సార్. మీరు ఇంటికి వెళ్ళండి, రెంట్ పంపిస్తాను నేను. నువ్వు అప్పుడే ఎందుకు వచ్చావో? 10,000 ఈ 10,000 నీకు ఎంత చెప్పాను? 5 నిమిషాలు చెప్పాయే, అంత తొందర ఎందుకో? ఇస్తాను సార్, ఇస్తాను. వెళ్ళిపోండి. ఇదిగో లక్ష్మి జాగ్రత్త. మీరు వెళ్తే జాగ్రత్తగా ఉంటారు. ఫ్రెండ్స్ గిన్స్ ఎవరు రావద్దు. అయ్యారు పాలు. ఈడెవడు? పాలోడండి. 10,000 నేను ఇస్తా. చెప్పకుండా ఎలా వస్తావరా నువ్వు ఇంటికి? అదేంటది? పాలోడు సార్, పాలేస్తాడు సార్. అయితే నువ్వు 3,000 ఇవ్వు. దేనికి? ఆడు వచ్చాడుగా. నేను ఇస్తాను సార్, మీరు వెళ్ళిపోండి సార్. సరే మా ఇంట్లో పోయి పాలు. సార్ డబ్బులు నువ్వు ఇస్తావుగా. ఇదిగో ఇంటికి ఫ్రెండ్స్ గిన్స్ రావద్దు, అల్లర్లు గిల్లరు చేయొద్దు, సరేనా? అలాగే. నువ్వు పాలేసి వెళ్ళిపోరా, తర్వాత మాడతా. నువ్వు లోపలికి వెళ్ళు. ఏరా దివాకర్, ఏంట్రా సంగతులు? ఏంట్రా ఇప్పుడు వచ్చి అప్పుడు వెళ్ళిపోతా అంటే ఏంటి? నేను ఎక్కడ వెళ్ళిపోతా? వెళ్ళిపోరా బాబు ప్లీజ్. వెళ్ళిపోండి ఏంట్రా? నీకు అర్థం అవుతుంది, వెళ్ళిపోరా. అమ్మో హౌస్ వాటర్ వచ్చారు. ఎవరు నువ్వు? నేను దయాకర్, ఊరి నుంచి వచ్చాను. అది మా చెల్లి సార్. చెల్లేంటి? ఉంటే నేను సెట్ చేస్తాను. మరి ఓనర్ దొరికిపోతే ప్రాబ్లం లేదు. మా చెల్లి సార్, ఇది మా అన్నయ్య. అరే నిజంగా హౌస్ ఓనరే, నేను పని మనిషి. ఏంటి పని మనిషి? మీ మామ ఆ పని అనుకో కాదు, నిజంగా ఇంట్లో పని మనిషి. ఓహో, నేను చెప్పాను ఫ్రెండ్స్ గిన్స్ రావద్దని. ఎందుకు వచ్చాడు? 5,000 అయితే బ్రష్ చేసి వెళ్ళిపోతా. బ్రష్ అయితే 7,000 ఇచ్చే. నేను ఇస్తాను సార్, రెంట్లో కట్ చేసుకుని మీరు వెళ్ళండి సార్. ఇదిగో మరి ఒక 5 నిమిషాలు వెళ్ళిపోవాలి. 5 నిమిషాలు పంపించేస్తాను. ఎక్కువసేపు ఉన్నా మరి మామూలుగా ఉండదు. మా ఇంటి వాంటరా టార్చర్ పెట్టి వదిలేస్తున్నాడు రా. బాండ్ మీద సైన్ చేశాను 10 years అని అంతే. వీడికి భయపడి బతుకుతున్నాడు రోజు. నేను ఇక్కడ ఒక ఐడియా ఇస్తాను, మనం ఎలా పెడితే అలాగా మన మాట వినాలాడు. ఇట్రా అది. ఇప్పుడు ఈ నాటకంలో నువ్వు సైకాటిస్ట్. ఎస్, నేను సైకియాట్రిస్ట్. వర్కౌట్ అవుతుంట. మామూలు ఉండదు. ఏంది ఇక్కడ వెళ్ళదు నువ్వు? సార్ ఏంటి? వాడేం ఖాళీగా ఉన్నాడు ఇంటాడు. ఫుల్ బిజీ. ఇప్పుడు అమెరికా వెళ్తున్నాడు. రేపు రష్యా ఎల్లుండి చెప్పి అలా తిరుగుతుంటాడు. మరి బిజీ అన్నావు.
ఆడు మంచి సైకాటిస్ట్ సార్. అంటే ఏంది? రోబో సినిమా రజనీకాంత్ చంద్రముఖిని విడిపిస్తారు కదా, రోబో సినిమా చూడలేదా? ఏంది? సైకాటిస్ట్ మనల్ని గతంలో తీసుకెళ్తుంటారు సార్. నేను నమ్మను ఇవన్నీ. నమ్మట్లేదు, టాలెంట్ చూపించరా. మీరు నేను చూపిస్తా. మీరు అలా చూస్తా ఉండి గతంలోకి వెళ్ళిపోతుంది. సరే సరే, దీన్ని ఇలా చూస్తా ఉండు, అలా చూస్తా ఉండు. చూడమన్నాడు, పడుకుంటావేంది? గతంలోకి వెళ్ళిపోయావా? రెంట్ ఎప్పుడు ఇస్తావు? రెంట్ ఎప్పుడు ఇస్తావు? శ్రీకృష్ణదేవరి కాలంలో నగలు వజ్రాలు బహుమతికి ఇచ్చారు. అవి ఎక్కడ దాచావు? అవి తీసుకొని నేను ఎక్కడ దాచావు? ఎక్కడ దాచావు? ఎక్కడ దాచావు? ఎక్కడ దాచావు? మన చారిపారం కదా, దాని కింద పెట్టాను నేనే. నన్ను గతంలోకి తీసుకెళ్ళవా? కూర్చో, గతంలోకి వెళ్ళిపోతావు. దీన్ని ఇలా చూస్తా ఉండు, అలా మెల్లిగా నీ కళ్ళు మూతలు పడుతున్నాయి. ప్లాన్ ప్రకారం చేద్దాం. లైట్స్ ఆఫ్. ఏంది హెయిర్ వచ్చింది? నేను గతంలోకి వచ్చేసానే. అంతే. ఏడున్నాను నేను? మీరు గతంలోకి వెళ్ళారా? వచ్చా వచ్చా. ఎక్కడున్నారు ఇప్పుడు? అదే తెలియట్లేదు. ఇదే సరే కనుక్కోండి, మళ్ళీ ఫోన్ చేస్తా. రాజ దర్బార్ చైర్ లాగా ఉంది. బహుశా ఈ జన్మలో నేను కింగ్ అనుకుంటా. ఈ చైర్ లో కూర్చుందాం మనం. నువ్వు మా రాజుగారి చీర కూర్చుంటున్నా? పాలేసేవాడు కదా నువ్వు? కాదు, నేను రాజుగారు గుమస్తానే. రాజుగారు గుమస్తానా? ఆ అంటే ఇక్కడ గుమస్తా, అక్కడికి వచ్చేస్తే పాలేసేవాడు అనమాట. ఇంతకీ మీ రాజుగారు ఏరే? వస్తారు వస్తారు. రెంటే దివాకరు పనుడు పనుడు రాజుగారితో పట్టుకెళ్ళరా. ఇక్కడ నేను పనోన్నా. చెల్లమ్మా, అయ్యగారు అయ్యగారు. లక్ష్మి, నువ్వేంటి ఇక్కడ? ఆవిడ లక్ష్మి కాదు, మరే మా రాజుగారు చెల్లెలు. లక్ష్మి మాకు బాగా క్లోజ్. పనుల్లో ఉండకుండా ఏంట్రా? రెంట్ పెంచేస్తాం మరి, మామూలుగా ఉంటుంది నీకు. ఎక్స్ట్రా తొప్పుతున్నావేంట్రా? వదలొద్దు. చేసుకుంటారా? రాజు చేస్తావు నువ్వు. పనుడు ఉండు, అర్థమైందా? అర్థమైంది. ఈ జన్మలో నేను పనోడిని కదా, మర్చిపోయాను. క్షమించాలి రాజుగారు. కాళ్ళు నొక్కు. నువ్వు ఆ జన్మ రెంట్ బాగా పెంచుతాను. నిన్ను చూసుకోవడానికి నీకు ఈరోజు పెళ్లి చూపులు. బావగారు వస్తున్నారు. బావగారు ప్రవేశపెట్టండి. ఎవరో వేరు? మా ఆస్థానంలో పనివాడు. ఏంటి నా దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నాడు? అయ్య బాబా, సూపర్ స్టార్ కృష్ణ గారు. రే పనుడా, నువ్వు కూర్చోడు. మీకు కట్నంగా ఏం కావాలి చెప్పండి. కట్నం రెంట్ పోగానే పెద్ద పట్టాల గురించి గుమస్తా గారు ఏమన్నాడు నేడు? అదే అండి, ప్రతి నెలా కడతారు కదా మీరు. కట్నంగా ఏం కావాలి చెప్పండి. దానికి ఇంకో చెల్లి ఉందా? ఓకే, వద్దు. నాకు ఇంకో కోరిక ఉంది. ఏంటి? ఈ 2 కొట్టాలని ఉంది. 2 4 కొట్టుకోండి. ఇది గడ్డం పీకాలని ఉందండి. నాకు ఒక్క నిమిషం ఆగు. సైకాట్రిస్ట్ గారు, నన్ను తీసుకెళ్లిపోండి. అందరు దుబ్బేస్తున్నారు ఇక్కడ. మేము మాట్లాడుతుంటే అక్కడ ఏం చేస్తున్నారా? అమ్మో కృష్ణ గారు. బావగారు వచ్చారు. బావగారు సరదా కొంచెం చెలికత్తెలతో నాట్యం ఏమన్నా చేయించండి. చెలికత్తెలంతా నేనే గెలుగుతున్నాడు, అందుకని తీస్తాం. ఈడే డాన్స్ చేస్తారు మీకు. ఎవరు నేనేసేదంటే చేస్తాంగా, ప్రమాదం చేస్తాం. కొడతారు. మందు తెచ్చి. ఈ జన్మలో కూడా 2000 నోటు ఉందా? ఏమిటి చెత్తకాయతం? పడేకండి. రాబోయే కాలంలో ఇది బాగా ఇంపార్టెంట్. ఈ కాలంలో కూడా సింగ్ ఫిషర్ ఉన్నాయా? సింగ్ ఫిషర్. మ్యూజిక్ డాన్స్. నేను మానేస్తాను పనిలో నుంచే. ఏం మాట్లాడతావు గారు? కూర్చోండి, చేస్తాను. సాంగ్ ప్లీజ్. బావొచ్చాడో లప్ప బావొచ్చాడు, ఎంత బాగున్నాడో లప్ప బాగున్నాడు. ఏంటి డాన్స్? ఏం చేస్తున్నారు బావగారు? డాన్స్ గున్నా గున్నా అంటే ఇలా అనాలి. అలా కాదు, ఇలా అనాలి. ఇలాగా గున్నా మామిడి అంటే అంతర్జాతీయ రష్మి అసోసియేషన్ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నేను ఇక్కడ. అదేంటి ఈ కాలంలో కూడా రష్మి ఫ్యాన్స్ అసోసియేషన్ ఉంది ఇక్కడ? రష్మి ఎప్పటికైనా రష్మియే కదండి. నేను మానేస్తాను. మీరు ఇలాగ అంటే ఎందుకు మానేస్తారా? ఎందుకు మానేస్తావు? ఎందుకు అదేంటి? నువ్వారా? ఇందాక నుంచి డౌట్ వచ్చింది. వేషం మారిన యాసాలు ఒక్కలాగే ఉన్నాయి అనుకున్నా. నాది విగ్గి కాదు, ఒరిజినలే. నేను రాజునే. రాజు? నువ్వు రాజు ఏంట్రా? రైజింగ్ రాజులా ఉన్నావు.
ఈ ఐడియా ఇచ్చింది అవడో ఆడేనండి. ఈడేనా నాకు తెలుసు ఈడేనా? ఇంకోసారి నువ్వు ఇంటికి వస్తావా? ఏంటి రాను నాతో పెట్టుకుంటావా? సార్ అప్పటికి చెప్పాను సార్ ఈ నాటకాలు వద్దండి రెంట్ ఇచ్చేస్తానని. అదంటే అది గట్టిగా ఉంది సార్.